హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 7 ఆల్రెడీ టైటిల్ విన్నర్ అయితే తెలిసిపోయింది. సో పల్లవి ప్రశాంత్ అయితే విన్ అయ్యాడు. సో దానికి సంబంధించి అక్కడ కొంచెం గొడవలు అయితే జరిగింది. కారద్దాలు కానీ మిగతా సెలబ్రిటీస్ గీతురాయలు గారు కానీ లేకపోతే అమర్దీప్ గారిని లేకపోతే అక్కడ ఉన్నటువంటి అశ్విని గారి కారుని కానీ ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించి స్వాతి నాయుడు గారు ఉన్నారు, ఒకసారి మాతో మాట్లాడదాం. హాయ్, ఎలా ఉన్నారు? యా గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ చూసారా సీజన్ మొత్తం? మొత్తం చూశాను. ఎలా అనిపించింది ఈ సీజన్? ఈ సీజన్ కూడా బాగుంది. ఉల్టా పుల్టా అని చెప్పారు కదా, అలానే మనం ఎప్పుడు అన్ని సీజన్స్ కూడా బిగ్ బాస్ ఏంటంటే మనం ఎవరు విన్నర్ అనుకుంటాం, దానికి ఆపోజిట్గా సైలెంట్గా ఉన్న పర్సన్ తీసుకొచ్చి విన్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు. సో ఎంతోమంది ఉన్నారు, చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉన్నారు, కానీ లాస్ట్కి మాత్రం వీళ్ళనే ఉంచారు. అంటే ఇంతకన్నా బాగా ఆడేవాళ్ళు కూడా ఉన్నారు కదా, టాప్ 7 టాప్ 6లో ఏంటి వీళ్ళని ఉంచారు, ఇంతకన్నా మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలా అదే మన అంచనాలకి తగినట్టు కాకుండా డిఫరెంట్గా ఉంది. మధ్యలో చాలా కూడా జరిగాయి. ఓవరాల్గా గుడ్. నేనైతే ఏమనుకున్నానంటే అర్జున్కి ఇస్తారేమో అనుకున్నా, బికాజ్ ఎందుకంటే అర్జున్ బిహేవియర్ పరంగా కానీ గేమింగ్ పరంగా కానీ హీస్ సో గుడ్. కానీ మరి అర్జున్కి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. అంటే అర్జున్ గారు ఆల్రెడీ అంటే సెకండ్లో అంటే ఏమంటారు సెకండ్ ఇన్నింగ్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు కదా, అంటే సెకండ్స్లో వచ్చాడు. ఆయనకి ఎట్లా ఇస్తారు అనుకున్నా? కాదండి, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇచ్చిన వాళ్ళు విన్నర్ అవ్వకూడదు అని మనకేం లేదు కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ మొత్తం చూసుకుంటే కనుక సో అందరూ కన్నా కూడా అర్జున్ ఒక్కడే అందరిలాగా ఓవర్ యాక్టింగ్ చేయడం కానీ ఓవర్గా అగ్రెసివ్ అవ్వడం కానీ అలా కూడా ఏం లేదు. ఆయన కూడా ఒక హ్యూమన్ కదా, ఆయన కూడా చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ అలా కూడా ఏం జరగలేదు కదా. హీస్ సో గుడ్ పర్సన్. ఆయనకి ఇస్తారేమో అని నేను అనుకున్నాను, కాకపోతే ఆయనకి ఇవ్వకుండా ఇంకా అలాగా ప్రశాంత్కి ఇచ్చారు. ఓకే, ప్రశాంత్కి ఇచ్చారు, దట్ ఈస్ ఆల్సో గుడ్. ఎందుకంటే చాలామందికి ఒక కన్సర్న్ ఉంది, ఒక మంచి పర్సన్, రైతు బిడ్డ. కానీ నౌ వాట్ హీస్ డూయింగ్ కదా, ఎందుకంటే మీడియాకి పిలిచి వెయిట్ చేయించి అంటే అదే అడుగుదాం అనుకుంటున్నాం. బట్ కాకపోతే అంటే ఆయన బిగ్ బాస్కి వెళ్ళాక ముందు ఒక తీరుగుంది బిహేవియర్, వచ్చాక ఒక తీరుగుందని చాలామంది అంటున్నారు. అంటే మనం ఆల్రెడీ కొంచెం వీడియోస్లలో చూస్తున్నాం వైరల్ అయిన క్యాండిడేట్స్. అంటే ఏమంటారు, మీరు వచ్చింది రైతులకు ఇస్తారంటే నేనెందుకు ఇస్తా, నేనేమైనా సీఎంనా, అలా టైప్ ఆఫ్లో అంటున్నారు కదా. అప్పుడేమంటారు? చూసారా, దట్ ఈస్ సో రాంగ్ కదా. ఎందుకంటే మనిషి అన్నవాడు తను ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు తను విన్ అయితే కనుక రైతులకు ఇస్తా అని చెప్పేసి అన్నాడు, ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు రైతులకు ఇవ్వకుండా నేనెందుకు ఇస్తా సీఎం అంటే మరి నువ్వే కదా మాట్లాడింది. అండ్ మీడియాకి వెయిట్ చేయించడము, ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడము, ఇదంతా చాలా రాంగ్గా అనిపిస్తుంది. అదే అంటారు కదా, రాజకీయ నాయకులు కూడా అంతే కదా, మనం చూస్తున్నాము. సో విన్ కాకముందు ఒకలాగా ప్రామిసెస్ చేస్తారు, విన్ అయ్యాక ఒకలాగా. సో ఏంటంటే తను టైటిల్ విన్ అయినా కూడా మనుషుల మనసులను అయితే విన్ అవ్వలేడు. ఇప్పుడు మంచోడు అని అనుకుంటే వాడు మంచోడు కాదు, వేస్ట్ ఫెలో అని తెలిసినప్పుడు ఎవరు దేకర్ అంటారు కదా, మాస్గా చెప్పాలంటే. సో దట్ ఈస్ సో రాంగ్ అనమాట. అట్లా చేయొద్దు ఎవరైనా కూడా. బట్ హీఈస్ డూయింగ్ మీన్స్ హీఈస్ వేస్ట్ పర్సన్. సో అంటే ఆయన చేసిన దానికి కూడా కంటే అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రోజు జరిగిన ఫినాలేలో కార్లు బలగొట్టే గీతురాయలు గారి కానీ లేకపోతే అమర్దీప్ గారి కానీ అశ్విని గారి కానీ అంటే మనం ఆల్రెడీ వీడియోలో చూసాం. ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ పలగొట్టారని కొంతమంది చెప్తున్నారు. దీనికి ఆయన మీద కేసు పెట్టారు అని అంటారు. దానికి ఏం చెప్తారు? నిజంగా అండి, వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు పగలగొట్టారు. సో వీళ్ళు పగలగొట్టడం అనేది సో రాంగ్. ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీ కదా, కావాలంటే వాళ్ళ వస్తువులు పగలగొట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఓన్ ప్రాపర్టీ అంటే చాలా ఒక గాజు బొమ్మలా చూసుకుంటారు. కార్ అంటే చిన్న గీత కూడా పడనీయరు. అట్లాంటిది కార్లు పగలగొట్టేయడం ఏంటి, బస్సు అద్దాలు పగలగొట్టేయడం ఏంటి, అదంతా చాలా రాంగ్. ఇప్పుడు చూడండి వాళ్ళ లైఫ్లో ఏమైతే వాళ్ళ మీద కేసు పెట్టినా, రౌడీ షీటర్ ఓపెన్ చేసినా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే, గవర్నమెంట్ జాబ్స్ రావు, ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారు కదా. సో ఇలాంటి క్రౌడీ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకరికొకరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏదైనా జరగవచ్చు, ప్రకృతి పరంగా విపత్తు జరగవచ్చు. మనం చాలా దగ్గర చూసాం, స్టేజ్లు కూలిపోయి ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటి చేయకుండా మనమే అంటే ఆకతాయిలు ఎక్కడైనా ఉంటారు కదా కొంతమంది. సో అలా చేయడం అయితే రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మనకి టీవీ న్యూస్ ఛానల్స్లో పోలీసు వాళ్ళు ఎంతమందిని పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తారండి. ఎవరికి వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. సో అంటే మీరు ఎవరికి ఎక్స్పెక్ట్ చేశారు, ఎవరికి వచ్చింది? అంటే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు, బట్ మీరు ఎవరికి ఎక్స్పెక్ట్ చేశారు? నేనేమనుకుంటున్నానంటే అర్జున్ విన్ అవుతాడేమో అనుకున్నా నేను. అర్జున్ లేదంటే కనుక శివాజీ గారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి బిగ్ బాస్ శివాజీ గారికి చాలా సపోర్ట్ చేస్తుంది. ఆయన ఇంట్లో ఏ పని చేసినట్టు నాకైతే కనిపించలేదు. కూర్చుని సేవలు చేయించుకోవడం అట్టిట్లో ఉంది. గేమింగ్ కూడా ఏదో న్యాచురల్గా ఆడుతున్నారు. ఇప్పుడు మనము ఎవరైనా ఆర్టిస్ట్ సెలబ్రిటీ అంటే బయట, బట్ బిగ్ బాస్లోకి వెళ్ళాక ప్రతి ఒక్కరు ఈజ్ అ కామన్. అంతేగాని నేను అది చేయను ఇది చేయను, నువ్వు నాకు వాటర్ తీసుకునిరా, అదంతా నాకు అంత నచ్చలేదు అనమాట. బిగ్ బాస్ పెట్టిందే దానికోసం కదా. ఏ సెలబ్రిటీ అయినా ఒక కామన్ వెళ్ళ నువ్వు బాత్రూమ్ కూడా కడగాల్సి వస్తుంది, నువ్వు ఫుడ్ కూడా కుక్ చేయాలి, అన్నీ చేయాలి. బట్ ఆయన ఏ పని చేసినట్టయితే నాకు కనిపించలేదు. కాబట్టి సో అట్లా అనిపించింది.
మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటారు బిగ్ బాస్? అర్జున్. నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే అర్జున్ అండి. ఎందుకంటే ఫస్ట్ మనిషిని చూసినప్పుడు హిస్ హ్యాండ్స్ బాగున్నాడు, గేమింగ్ మంచిగా ఆడుతున్నాడు. రాను రాను తన బిహేవియర్ మంచిగా ఉంది, అందరితోటి ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. అంటే బిగ్ బాస్లో అందరు ఏదైతే చేస్తారో అది ఈయన చేయలేదు. అంటే ఊరికి అగ్రెసివ్ అవ్వడం, ప్రతి దానికి 10 సార్లు వాదించడం, తలనొప్పి చేయడం అట్లా ఏం లేదు. కూల్ సింపుల్ మంచిగా ఆడాడు, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అంటే ఇంతకుముందు సీజన్స్లో వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ వైఫ్కి వదిలి వచ్చి, ప్రతి ఒక్కరు ప్రెగ్నెంట్ అయినా కాకపోయినా ప్రతి ఒక్కరు ఫ్యామిలీని వదిలి రావాలంటే అది చాలా బాధాకరమైన విషయము. సో అతను గేమింగ్ అంతా మంచిగా ఉంది, అతను వస్తాడని అనుకున్నాం. కానీ నాగార్జున గారు ప్రశాంత్కి ఇచ్చారు. సో ప్రశాంత్ విన్ అయ్యాడు కాబట్టి అంటే ఆయన ఆల్రెడీ రైతులకు ఇచ్చేస్తాడు, వచ్చిన 35 lakhs ఇస్తా అన్నాడు. బట్ మీరేమనుకుంటారు, ఇస్తాడు అని అనుకుంటారు? మీ అనాలిసిస్ అంటే మీకు కొంచెం తెలిసిన పర్సన్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తన బిహేవియర్ చేంజ్ అయిపోయింది కదా. నేను ఏమైనా సీఎం నా, నేను ఎందుకు ఇస్తా అనేసి అన్నాడని కొంతమంది కూడా అంటున్నారు. దాన్ని బట్టి చూస్తే ఇంకా ప్లేట్ పిరాయించారు అంటారు కదా. ఒక సామెత ఉంది, ఓడ దాటేదాకా ఒకటి, ఓడ దాటిన తర్వాత ఎర్రిమల్ల నానాస్ అంటారు కదా. అట్లా ఉంది పరిస్థితి. విన్ అయ్యేదాకా ఒక మాట, విన్ అయిన తర్వాత ఒక మాట. దానివల్ల తిన పేరు ఖరాబ్ అవుతుంది, తన ఫ్యామిలీ పేరు ఖరాబ్ అవుతుంది, ఒక రైతు బిడ్డలా చేసాడని కూడా జనాలు అంటారు. కాబట్టి ఇప్పటికైనా తన బిహేవియర్ మార్చుకుని తన అన్న పని చేస్తే కనుక ఇంకా జనాలు మనసులో పెట్టుకుంటారు, లేదంటే ఇక వేస్ట్ ఫెలో అంటారు. సో ఫైనల్గా మీకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే మీరు వెళ్తారా? అంటే స్వాతి నాయుడు గారికి లాస్ట్ టైం కూడా ఒక 2-3 అంటే అటెంప్ట్ చేశారట, బట్ వెళ్ళలేదు. ఈ 8th సీజన్లో వెళ్తారు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఎనీ టైప్ ఆఫ్ షూటింగ్స్ చేయాలని, బట్ ఐ ఫీల్ షై టు ఆస్క్ అనమాట. సో నాకు ఖచ్చితంగా బిగ్ బాస్లో అవకాశం వస్తే నేను ఖచ్చితంగా వెళ్తాను. వై? బికాజ్ ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ నా వీడియోస్ చూడాలని, బిగ్ బాస్లో చూడాలని, మూవీస్లో చూడాలి ఇట్లా అనుకుంటూ ఉన్నారు. కాకపోతే సినీ ఇండస్ట్రీ ఏంటంటే నేను ఏదో డిఫరెంట్ మనిషిలాగా ఏదో నేనేమో ఎక్కడ అన్నట్టు పెడుతున్నారు. నాకు అదే అర్థం కావట్లేదు. వై ద పీపుల్ ఆర్ ట్రీటింగ్ మీ లైక్ దిస్ అని చెప్పేసి నాకేం అవకాశాలు ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు. బట్ స్టిల్ ఐఎమ్ ఓకే, ఎందుకంటే ఎవ్రీబడి హార్ట్స్ నేను గెలుచుకున్నాను. సో సినిమా వల్ల అవకాశాలు ఇవ్వకపోయినా స్టిల్ ఐఎమ్ వెయిటింగ్, ఏదో ఒక రోజు నా కోసం వస్తుంది అని. కాబట్టి మరి మొన్న షకీలాకి ఇచ్చారు. షకీలా అంటే అప్పుడు ఆమె రొమాంటిక్వి చేశారు. నా లైఫ్లో నాకు వచ్చినది రొమాంటిక్ నేను చేశాను. ఇట్స్ నాట్ రాంగ్. మనకు వచ్చిన అవకాశాలు మనం చేసుకుంటూ పోవాలి. మనం ఎవడి ముందు చేయి చాచినా ఎవడు మనకు ఊరికనైతే రూపాయి ఇవ్వడు. ఓకే, యాజ్ అ గర్ల్గా నేను ఒక్కదాన్ని విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చింది కదా, ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా నాకు తెలుసు. అది ఎవరు ఈరోజు వచ్చేసి షీఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే నాకు అవసరం లేదు. వాట్ ఐ యామ్ అందరికిలాగా ముసుగులో నేనేం చేయలేదు, దాచుకుని చేయలేదు. నా లైఫ్ అనేది ఒక ఓపెన్ బుక్ లాగా నేను ఏం చేస్తున్నా అది జనాల ముందు పెట్టాను. సో ఖచ్చితంగా అవకాశం వస్తే గనక దానికి న్యాయం చేస్తా అనుకుంటున్నా. చూద్దాం, అదృష్టం ఉండాలి, చూద్దాం, వస్తే చేస్తా. అంటే ఇప్పుడు మీకు అది అంటే ఓపెన్ బుక్ లాగా చేశారు మీరు అన్నారు కదా, మీకు మైనస్ అయింది అనుకోవచ్చు? మైనస్ అయితే ఏం కాదండి. ఈ రోజున నా కాళ్ళ మీద నేను నిలబడ్డా, నా పేరు స్వాతి నాయుడు అని అందరికీ తెలిసిందంటే బికాస్ ఆఫ్ మై వీడియోస్, బికాస్ ఆఫ్ మై బిహేవియర్. సో కాబట్టి అందరూ పుడతారు, పెరుగుతారు, చచ్చిపోతారు. కానీ చచ్చేలోపు మనం 10 మందికి తెలియాలి, 1,00,000 మందికి తెలియాలి, జనాలు మనల్ని ఇష్టపడాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అది రీచ్ కాకుండా లైఫ్లో చనిపోయే రోజు అరే నేను అనుకున్నది చేయలేదని బాధపడుతూ చచ్చిపోయే కన్నా నేను అనుకున్నది చేశానని ఒక మంచి ఫీల్తో పోవడం అనేది ఈ రోజు కూడా నేను చెప్తున్నా. టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ ఎంటర్టైన్ ఆల్ మై ఫ్యాన్స్ ఆర్ ఎవ్రీబడి. నేను ఎప్పుడు మైనస్ అని అయితే అనుకోను. కొంతమంది అనుకుంటారు, అందుకే నాకు ఎవరు లేరు. ఐఎమ్ అలోన్ ఆల్వేస్, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. నో యూ హ్యావ్ ఫర్ మీ ఆల్వేస్. సో బాధ అనిపిస్తుంది, సమ్టైమ్స్ బాధ అనిపిస్తుంది. కానీ అలా అని చెప్పి మనం అయితే ఎవరికి ఏం అన్యాయం చేయట్లేదు కదా. సి మై బాడీ, మై లైఫ్, మై చాయిస్. నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను అంతే. జనాలకి నచ్చింది చూస్తున్నారు. చూడండి, ఎవరు బ్లూ ఫిలిం చూడరా, ఎవరు ఎక్స్ వీడియోస్ చూడరా, ప్రతి ఒక్కరు చూస్తారండి. సృష్టి రహస్యమే అది. అందరూ క్లోజ్గా ఉంటారు. నేను ఓపెన్ మాట్లాడేసరికి కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో దట్స్ ఇట్, అంతే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి మన ఇండియాలోనే చాలామంది చూస్తారు. ఇప్పుడు చూడండి, ఏదైనా మేడ్ ఫ్రమ్ చైనా, మేడ్ ఇన్ ఇండియా అంటారు కదా. సో అన్నీ అబ్రాడ్ వాళ్ళవే ఉండాలా, మన ఇండియాలో కూడా ఎవరో ఒకళ్ళు అయితే ఉండాలని నేను ఉన్నాను. దాంట్లో తప్పే ఉంది, తప్పేం లేదు కదా. సో అట్లా అనమాట. సో అంటే అదే దీనివల్ల కొంచెం మైనస్ అయిందని కొంతమంది అంటారు, అందుకనే మూవీ ఆఫర్ స్టార్టింగ్లో వచ్చాయి రాలేదని. నేను ఒకళ్ళు ఇది చేయకపోయినా ఇండస్ట్రీ నాకు పీక్ ఇచ్చేది ఏం లేదు, ఓపెన్గా చెప్తున్నా. ఇండస్ట్రీ ఫస్ట్లో నాకు ఏమీ లేదు, ఇప్పుడు నాకు ఏమీ అట్లా. కానీ ఇది చేయబట్టి జనాలకి నేను తెలిసిన, నేను హ్యాపీ ఉన్నా, దే ఆర్ హ్యాపీ విత్ మై వీడియోస్. అట్లా నేను అంటున్నా. ఎంతోమంది మనసులు దోచుకోగలిగాను. సినీ ఇండస్ట్రీ ఏదో ఇస్తుందని ఇట్లా వెయిట్ చేస్తుంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పులరిగేలా తిరిగారు. ఎంతోమంది ఇప్పటికీ కష్టాలు పడుతున్నారు. ఎవరో ఏదో చేస్తారు కాదు, మనం ఏదో ఒకటి చేయాలి అంతే తప్ప ఇండస్ట్రీ ఓకే ఇవ్వకపోతే పోనీ. చాలామంది
ఎందుకు ఇవ్వలేదు, నాకు ఇవ్వట్లేదు. అలానే ఎందుకు అనుకోవాలి, సినీ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు మరి అదే సన్నీ లియోన్ చేస్తే హారతులు ఇచ్చి తీసుకొచ్చి ఐటమ్ సాంగ్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అదే ఒక ఇండియన్ అమ్మాయి చేస్తే ఏంటి ప్రాబ్లం? అదే అబ్రాడ్ ఆ అమ్మాయి చేస్తే నచ్చింది, నేను చేస్తే నచ్చలేదా? వాట్ ఈస్ దిస్ రాంగ్? చూసే వాళ్ళ సినీ ఇండస్ట్రీ చూసే దృష్టిలోనే తప్పు ఉంది, నాలో అయితే ఏం తప్పలేదు. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.